Hello, my dear bio buddies of AP and Telangana. So, AP students and Telangana students ki upcoming exam edaithe untundi adi pre-finals, isn't it? So, AP students biology paper will be for 50 marks, 50 out of 50. Alage Telangana students ki 40 marks. So, out marks ela techukovali pre-finals lo. ప్రీ ఫైనల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ బికాస్ ప్రీ ఫైనల్స్ ని మీరు ఒక ఫైనల్ ఎగ్జామ్ రిహర్సల్ లాగా ప్రాక్టీస్ లాగా అనుకోండి. మీరు ఒకవేళ స్టేజ్ మీద డాన్స్ చేయాలనుకుంటే యాన్యువల్ డేలో ఏదైనా క్లాసికల్ సాంగ్ పర్ఫామ్ చేయాలని అనుకుంటే ఎనీథింగ్ ఇన్ లైఫ్ మనం ఫైనల్ ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తామో దానికంటే ముందు చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తాము, ఇజంట్ ఇట్? ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి ఇలానే ఒక ప్రాక్టీస్ టెస్ట్, ఫైనల్ ప్రాక్టీస్ టెస్ట్ లాగా. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ మైండ్ లో ఇట్లాంటి థాట్స్ ఉంటే కనుక ఇది నేను అటెంప్ట్ చేయాలా, ప్రిపరేషన్ అవ్వలేదు కదా, నేను ఇది స్కిప్ చేసేస్తాను, ఫైనల్ కి మంచిగా ప్రిపేర్ అవుతాను అదే టైంలో, ప్లీజ్ అట్లా చేయకూడదు. ఎందుకంటే ప్రీ ఫైనల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ ప్రిపరేషన్ 100% ఇంకా అవ్వలేదు, నో ప్రాబ్లం, మీరు స్టిల్ ఎగ్జామ్ ని రాయండి. బికాస్ ఎగ్జామ్ ని రాస్తే మీకు ఒక టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, పేపర్ ప్యాటర్న్ తెలుస్తుంది, ఎగ్జామ్ లో ఎలా రాయాలి ఆ ప్రాసెస్ అంతా మనకు ఒక హ్యాబిట్ పడుతుంది, ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో యూ షుడ్ నాట్ స్కిప్ ద బయాలజీ ఆర్ ఎనీ సబ్జెక్ట్ ప్రీ ఫైనల్ అన్నమాట. సరే, ఏపీ స్టూడెంట్స్ కి ఎలాగో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. అండ్ బయాలజీ ప్రీ ఫైనల్ విల్ బి ఆన్ 16th February మండే రోజు, అంతే కదా, అప్కమింగ్ మండే రోజు. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కి వచ్చేసి బయాలజీ పేపర్ 23rd Feb రోజు. ఓకే, సో ఈ ప్రీ ఫైనల్ లో మనము బయాలజీలో ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అని నేను ఒక స్మార్ట్ స్ట్రాటజీ మీతో షేర్ చేస్తాను. అండ్ బయాలజీలో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు అస్సలు టెన్షన్ పడాలి అవసరమే లేదు, ఎందుకంటే నేను ఉన్నాను కదా, నేను హెల్ప్ చేస్తాను. నేను ఇచ్చే క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చదువుకోండి. యూ విల్ 99% అవే క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మీ ఎగ్జామ్ లో. సో పీడిఎఫ్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. బయాలజీ సెషన్ ప్రతి ఒక్క వీడియో కింద డిస్క్రిప్షన్ మీరు ఖచ్చితంగా చెక్ చేస్తూనే ఉండండి, ఏదో ఒక పీడిఎఫ్ అక్కడ పిన్ అయి ఉంటుంది. ఓకే, ఈ సెషన్ కింద కూడా పీడిఎఫ్ పిన్ అయి ఉంది, అది డౌన్లోడ్ చేయడం మర్చిపోదు. సో ఫస్ట్ థింగ్, అండర్స్టాండ్ ద సిలబస్ కంప్లీట్లీ. సో సిలబస్ ని ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేయండి. అసలు మనకు ఇచ్చిన 10 చాప్టర్స్, సపోజ్ తెలంగాణ స్టూడెంట్స్ కి 10 చాప్టర్స్, అలాగే ఏపీ స్టూడెంట్స్ కి 5 చాప్టర్స్. ఈ చాప్టర్స్ లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏది, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏది, అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి. ఫస్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ని మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. అలాగే ఆ ఇంపార్టెంట్ చాప్టర్స్ లో హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి. లాస్ట్ 5 year పేపర్స్ ని మీరు అనలైజ్ చేస్తే దాంట్లోనే మీకు తెలుస్తుంది లాస్ట్ 5 year క్వశ్చన్ లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి. సో మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ అనేది రాకపోతుంది. ఓకే, సో వెరీ సూన్ గెస్ట్ పేపర్స్ అనేది రేపే లాంచ్ అవుతుంది. ఈ గెస్ట్ పేపర్స్ లో లాస్ట్ 5 year పేపర్స్ కూడా అటాచ్ అయి ఉంటుంది. మీరందరూ ఈ గెస్ట్ పేపర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు ఒక మినిమల్ ప్రైస్ తో. అంటే వేదాంతు నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. గెస్ట్ పేపర్స్ లాంచింగ్ కోసం రేపు 13th February రోజు 8 o'clock లైవ్ ని మీరు జాయిన్ అవ్వాలి. అయితే మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దాని ప్రకారం చదువుకోవాలి, నాట్ జస్ట్ బ్లైండ్లీ. ఓకే, సో స్మార్ట్ వేలో చదువుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. మీరు అనుకుంటారు టాపర్ ఎలా టాపర్ అవుతారు? టాపర్ అవ్వడానికి ఏదో పెద్ద రాకెట్ సైన్స్ ఫార్ములా, సీక్రెట్ ఫార్ములా ఏమీ లేదు. ఒక స్మార్ట్ ఫార్ములా ఉంటుంది, స్మార్ట్ మాస్టర్ ప్లాన్ ఉంటుంది. మీరు కూడా ఆ ప్లాన్ చేసి అది ఫాలో అయి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీరు కూడా మీ స్కూల్లో టాపర్ అవ్వచ్చు. ఆ చిన్న గోల్ ని, చిన్న డ్రీమ్ ని ఎక్కడైతే రాసేయండి. అండ్ ఈ నెక్స్ట్ 30 days కష్టపడండి, ఖచ్చితంగా అది జరుగుతుంది. ఓకే, సో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి బయాలజీలో? రిప్రొడక్షన్ చాప్టర్ ఒక చాలా హై వెయిటేజ్ చాప్టర్, అలాగే హెరిడిటీ చాప్టర్, న్యూట్రిషన్ ఎక్స్క్రీషన్ తెలంగాణ వాళ్ళకి, అండ్ లైఫ్ ప్రాసెసెస్ కంప్లీట్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్ చాలా హై వెయిటేజ్ చాప్టర్స్. బ్లూ ప్రింట్ మీద నేను వీడియో ఆల్రెడీ చేశాను, ఆ బ్లూ ప్రింట్ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూసేయండి. సో హై వెయిటేజ్ చాప్టర్స్ ని ఫస్ట్ మీరు కంప్లీట్ చేసేయాలి. ఓకే, సో ఇది ఫుల్ సిలబస్ ఎగ్జామ్ కాబట్టి
బీ రెడీ, మంచిగా ప్రిపరేషన్ చేయండి. అండ్ కాన్సెప్ట్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. సి అండర్స్టాండింగ్ ఉంటే లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది. మీరు బట్టి కొడితే బై హార్ట్ చేస్తే అది నెక్స్ట్ డే 24 hours తర్వాత మర్చిపోతారు. ఇది గ్యారంటీ. ఇది సైంటిఫిక్ స్టడీ, రిసర్చ్, నేను చెప్పట్లే. కానీ మీరు ఏదో ఒక కాన్సెప్ట్ ని అండర్స్టాండ్ చేస్తే ఆ కాన్సెప్ట్ ని మీరు లాంగ్ టర్మ్ వరకు గుర్తు పెట్టుకుంటారు. మీ మెమరీలో అది ఉండిపోతుంది. అర్థమైందా? అందుకే అండర్స్టాండ్ చేస్తే మీరు ఓన్ గా కూడా రాయగలుగుతారు. బట్టి కొడితే అసలు మీ దగ్గర ఇంకా రాయడానికి కూడా ఏమీ ఉండవు. అందుకే ఒక్కొక్క కాన్సెప్ట్ ని ఫాస్ట్ గా, క్విక్ గా అండర్స్టాండ్ చేయండి. నా వీడియోస్ చూడండి, లేకపోతే నా హెల్ప్ కావాలంటే టెలిగ్రామ్ లో కనెక్ట్ అవ్వండి. అండ్ మ్యారథాన్ ఎలాగో నేను చేస్తాను ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ, అది అటెండ్ అవ్వాలి. కీవర్డ్స్ ని యూ హ్యావ్ టు లెర్న్ అండ్ అండర్లైన్ దెమ్. ఎప్పుడైతే మీరు ఒక ఆన్సర్ రాస్తున్నారో దాంట్లో కీవర్డ్ ని హైలైట్ చేసేయండి. ద మూమెంట్ యు ఆర్ హైలైటింగ్ ద కీవర్డ్ ని అండర్లైన్ చేస్తే ఎగ్జామినర్ డైరెక్ట్లీ ఆ కీవర్డ్ ని చూస్తారు అండ్ మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజంగా జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామినర్ దగ్గర అంత టైం ఉండవు ఫుల్ డీటెయిల్డ్ గా మీ పేపర్ చదువుకోవడానికి. కానీ మీరు డీటెయిల్ గా రాయాలి, కరెక్ట్ గా రాయాలి. బట్ ఎగ్జామినర్ దగ్గర అంత టైం ఉండవు. కీవర్డ్స్ ని అండర్లైన్ చేస్తే ఎగ్జామినర్ ఏమనుకుంటారు, ఓకే ఈ ఆన్సర్ ఎలాగో కరెక్టే ఉంటుంది, ఫుల్ మార్క్స్. ఓకే, సో అందుకే కీవర్డ్స్ ఇంపార్టెన్స్ అంత ఉంటుంది, అది సిగ్నిఫికెంట్. అండ్ అన్నెసెసరీ లాంగ్ సెంటెన్సెస్ రాయకూడదు. ఇది థియరిటికల్ సబ్జెక్ట్. బయాలజీ అయితే అస్సలు థియరిటికల్ సబ్జెక్ట్. దీంట్లో మీరు లాంగ్ సెంటెన్సెస్ ప్లీజ్ డోంట్ రైట్ ఇట్. ఓకే, అది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పెడుతుంది. ఆన్సర్స్ ని పాయింట్ వైజ్ రాయండి, అది చాలా ఇంపార్టెంట్. బయాలజీకి వచ్చేసరికి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? డయాగ్రామ్స్. యువర్ బిగ్గెస్ట్ స్కోరింగ్ ఏరియా. బయాలజీలో మీకు థియరీ రాకపోయినా మీరు జస్ట్ డయాగ్రామ్ డ్రా చేసేస్తే మీకు ఫుల్ మార్క్స్ అన్నమాట. ఓకే, సో లేబులింగ్ సరిగా చేయండి, పెన్సిల్ తో లేబులింగ్ చేయండి. అండ్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇది ఏంటంటే రిలేటెడ్ డయాగ్రామ్స్ డ్రా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగారు, నెఫ్రాన్ యూరిన్ ఫార్మేషన్. ఓకే, సో యూరిన్ ఫార్మేషన్ క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ నెఫ్రాన్ డయాగ్రామ్ కూడా డ్రా చేయండి అని మెన్షన్ చేయరు. ఓకే, కానీ యూ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డ్రా ద డయాగ్రామ్, యు ఆర్ సపోజ్ టు డ్రా ద డయాగ్రామ్. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే. అర్థమైందా? సో చిన్న డయాగ్రామ్స్ ఎక్కడైతే ఉంటుంది, ఇది యూరిన్ ఫార్మేషన్ అంటే అది ఒక మేజర్ డయాగ్రామ్. అది కాకుండా చిన్న డయాగ్రామ్స్, సపోజ్ ఏ సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ చాప్టర్ లో, సో బైనరీ ఫిషన్ డయాగ్రామ్, ఫ్రాగ్మెంటేషన్ డయాగ్రామ్, రీజనరేషన్ డయాగ్రామ్. సో ప్రతి ఒక్క సైడ్ హెడింగ్ కి మీరు చిన్న డయాగ్రామ్స్ ఏదైతే మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది అది తప్పకుండా డ్రా చేయాలి. మీరు మ్యాటర్ సరిగా రాయకపోయినా డయాగ్రామ్ సరిగా కరెక్ట్ చేస్తే కొన్నిసార్లు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే డయాగ్రామెటికలీ కరెక్ట్ గా రాశాడు కదా ఈ స్టూడెంట్ అని ఎగ్జామినర్ కి అర్థమవుతుంది దట్ దిస్ స్టూడెంట్ నోస్ ద కాన్సెప్ట్. ఓకే, సో బయాలజీ అంటే ఇంకేం లేదు, డయాగ్రామ్స్ మీద నేను ఒక సెపరేట్ సెషన్ చేసుకుంటాను. మీకు డయాగ్రామ్ ది రికార్డెడ్ సెషన్ కావాలా లేకపోతే లైవ్ సెషన్ కావాలా, మీరు నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో చెప్పండి. డయాగ్రామ్ మీద ప్రీ ఫైనల్ కి అంటే ముందు, అలాగే ఫైనల్ ఎగ్జామ్ కి ముందు కూడా నేను ఒక సెషన్ ఖచ్చితంగా పెట్టుకుంటాను. కానీ మీకు రికార్డెడ్ కావాలా లైవ్ కావాలా నాకు చెప్పండి. ఈజీ వేలో డిఫికల్ట్ డయాగ్రామ్స్ ని ఎలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, థియరీ ఒకవేళ వీక్ ఉంటే డయాగ్రామ్స్ క్యాన్ సేవ్ యూ. డయాగ్రామ్స్ ఈజ్ యువర్ ట్రూ సేవియర్, ఇట్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, డయాగ్రామ్ అంటే మీరు అస్సలు మర్చిపోదు, డయాగ్రామ్ ని యూజ్ చేయాలి. బయాలజీ ఎగ్జామ్ అంటే డయాగ్రామ్ ని ఫుల్ ఒక వెపన్ లాగా యూజ్ చేయండి టు గెట్ గుడ్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ ప్రెజెంటేషన్ మ్యాటర్స్ రియల్లీ అ లాట్ ఇన్ బయాలజీ. ఎందుకంటే బయాలజీ వచ్చేసి ఒక థియరిటికల్ సబ్జెక్ట్. సో సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇట్లాంటి సబ్జెక్ట్ లో పేపర్ ప్రెజెంటేషన్ సూపర్ ఇంపార్టెంట్. పేపర్ ప్రెజెంటేషన్ మీద ఆల్రెడీ మేము చాలా వీడియోస్ చేసాము, మీరు మళ్ళీ ఒకసారి చూడండి. నేను చేశాను ఒక వీడియో పేపర్ ప్రెజెంటేషన్ మీద, అది ఒకసారి మీరు చూడండి. సో పాయింట్ వైజ్ రాయడం చాలా ఇంపార్టెంట్. థియరిటికల్ సబ్జెక్ట్ ఎక్కడైతే వచ్చేస్తుంది అక్కడ పాయింట్ వైజ్ ఇంపార్టెంట్. నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయాలి. మీ హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్ గా లేకున్నా నో ప్రాబ్లం, అట్లీస్ట్ మీరు నీట్ గా రాయడానికి ట్రై చేయండి. అంటే ప్రాపర్ స్పేసింగ్ ఇవ్వడం. ఒక ఆన్సర్ అయిపోయింది అనుకోండి, పెద్ద ఆన్సర్ అయిపోతే దాని తర్వాత కొంచెం స్పేస్ వదిలేసేయండి, 2 lines వదిలేసి నెక్స్ట్ ఆన్సర్ రాయడం. లేకపోతే సెక్షన్ 1 అయిపోయింది, సో యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ సెక్షన్ 2.
సో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 మధ్యలో 3 లైన్స్ వదిలేసేయండి. సో స్పేసింగ్, ప్రాపర్ స్పేసింగ్ ఇస్తే కూడా నీట్ గా కనిపిస్తుంది. ఎగ్జామినర్ కూడా హ్యాపీగా పేపర్ ని కరెక్షన్ చేస్తారు. ఓకే, సో ప్రెజెంటేషన్ పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒకసారి వీడియోని చూడండి. పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది నా పేరు వేదాంతు, పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ కొడితే అది మీకు వీడియో వచ్చేస్తుంది. ప్రాక్టీస్ PYQs, లాస్ట్ ఇయర్ పేపర్. ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉందా? ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కి అంటే ముందు లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ పేపర్ ని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ పేపర్ అండ్ ఏపీ లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ పేపర్ కింద వీడియోలో నేను డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను, అది మీరు తర్వాత చెక్ చేయండి. ఇంకొకటి 100 days యాక్షన్ ప్లాన్ PDF ఏపీ వాళ్ళకి కింద సెషన్ లో పిన్ అయి ఉంటుంది, అది డౌన్లోడ్ చేయడం మర్చిపోదు. ఎందుకంటే 100 days యాక్షన్ ప్లాన్ ప్రతి ఒక్క ఆన్సర్ నేను రాసి కింద పెట్టాను. సో మోడల్ పేపర్స్ కానివ్వండి, గెస్ట్ పేపర్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నాట్ ఓన్లీ ఫర్ బయాలజీ, ఫర్ ఎనీ ఎగ్జామ్. ఓకే, సో బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ పేపర్, ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్, లాస్ట్ 2-3 year పేపర్స్ అయితే తప్పకుండా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. గెస్ట్ పేపర్స్ మన ఛానల్లో కూడా రాకపోతుంది ఒక మినిమల్ ప్రైస్ తో, అది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దాంట్లో లాస్ట్ 5 year పేపర్స్ అటాచ్ అయి ఉంటుంది. ఓకే, అలాగే ప్రీ ఫైనల్ పేపర్ డిస్కషన్ కూడా నేను చేస్తాను, లాస్ట్ ఇయర్ పేపర్ డిస్కషన్. అండ్ PDFs అంటే చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అందరికీ కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే PDF. సో 100 days యాక్షన్ ప్లాన్ PDF విత్ సొల్యూషన్. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ కి గవర్నమెంట్ రిలీజ్ 100 days యాక్షన్ ప్లాన్ ఏదైతే గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అవ్వడం జరిగింది, దానికి ఆన్సర్స్ తో పాటుగా ఒక PDF కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అది మీరు డౌన్లోడ్ చేయండి. తెలంగాణ స్టూడెంట్స్ మీ అందరికి 22nd February రోజు, ఎందుకంటే 23rd కి మీకు ఎగ్జామ్ కదా, 23rd Feb కి. సో 22nd Feb కి నేను ఒక మ్యారథాన్ తీసుకుంటాను, దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మ్యారథాన్, ఆ ప్రెడిక్టెడ్ క్వశ్చన్ మ్యారథాన్ మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి, అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే, అండ్ టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. బయాలజీ ఎగ్జామ్ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్ కానివ్వండి, దాంట్లో టైం మేనేజ్మెంట్, టైం బడ్జెటింగ్ ఎలా చేస్తారు. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఏపీ పేపర్. ఏపీ పేపర్ లో యూ హ్యావ్ 2 mark questions, 1 mark questions. ఇవి 1 mark question, 2 mark question, 4 mark question and 8 mark question, అంతే కదా. అయితే ఇక్కడ చూడండి, 1 mark questions మీరు 2 minutes టైం ఇవ్వండి ప్రతి ఒక్క 1 mark question కి. సో మీకు అప్రాక్సిమేట్ 15 minutes లో అయిపోతుంది. 2 mark questions ని 5 minutes టైం ఇవ్వండి, సో 20 minutes లో, ఎందుకంటే యూ విల్ హ్యావ్ 4 questions, సో 20 minutes లో ఆ క్వశ్చన్ అయిపోతుంది. 4 mark questions 7 minutes టైం ఇస్తే కనుక ఒక 35 minutes లో మనకు అయిపోతుంది. అలాగే 8 mark questions ఏదైతే ఉంటుంది అది మీరు 20 minutes రాస్తే మీకు 45 minutes అప్రాక్సిమేట్లీ, ఒక ఎక్స్ట్రా 5 minutes అనుకోండి. సో 45 minutes లో మీకు 8 marks అయిపోతుంది. ఇలానే నేను పక్కకి జరుగుతాను, మీరు చూడండి. ఇలానే టైం బడ్జెటింగ్, టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ లో 5 minutes ఖచ్చితంగా వదిలేసేయాలి. సో మీ ఎగ్జామ్ హాల్లో ముందు ఒక వాల్ క్లాక్ పెడతారు, లేకపోతే రిస్ట్ వాచ్ అలౌడ్ ఉంటే అది మీరు లైక్ యూ షుడ్ యూజ్ యువర్ వాచ్ టు సీ ద టైమ్. ఓకే, సో టైం చూసి అయ్యో 20 minutes లో నేను ఈ ఆన్సర్ కంప్లీట్ చేయాలి, టైం చూడండి 20 minutes అయిపోవడానికి వస్తుందా, ఫాస్ట్ గా రాయండి. సో అదే టైంలో సపోజ్ తెలంగాణ స్టూడెంట్స్ మీరు చూడండి, తెలంగాణ స్టూడెంట్స్ కి ఇది 40 marks పేపర్ కదా, 1.5 hours ది. సో 2 mark questions ని మీరు 3 minutes ఈచ్ టైం ఇవ్వండి. అలానే మీరు బడ్జెటింగ్ చేయాలి, టైం డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. 4 mark questions ని ఒక 5 minutes లో కంప్లీట్ చేయండి. 6 mark questions ని 20 minutes టైం ఇస్తే 40 minutes లో అయిపోతుంది. పార్ట్ బి కూడా ఉంటుంది కదా తెలంగాణ స్టూడెంట్స్ కి. సో పార్ట్ బి క్వశ్చన్స్ మీరు 10 minutes లో ఫినిష్ చేయాలి. ఓకే, 10 questions 1 mark ఇష్ 10 minutes లో ఫినిష్ చేస్తే మీరు రివిజన్ కి కూడా లాస్ట్ లో టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో టైం బడ్జెటింగ్ కూడా నేనే మీకు చేసి ఇచ్చాను, ఇది మీరు జస్ట్ ఫాలో అవ్వండి. మంచిగా బయో పేపర్ లో మీకు టైం మేనేజ్మెంట్ అనేది అయిపోతుంది. మీరే టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, టైం క్యాల్కులేషన్ అనేది చేసి ముందు ఎగ్జామ్ కంటే ముందు రెడీగా పెట్టుకుంటే అదే మీరు ఎగ్జామ్ లో యూజ్ చేస్తారు. అండ్ టైం మేనేజ్మెంట్ డ్యూరింగ్ ఎగ్జామ్ లాస్ట్ 5 minutes ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లాస్ట్ 5 minutes లో ఏదైనా క్వశ్చన్ నెంబర్ తప్పుగా రాసారా, ఆర్డర్ తప్పుగా రాసారా, సెక్షన్ నెంబర్ మర్చిపోయారా,
ఓకే, ఆ క్వశ్చన్ ని అసలు అటెంప్ట్ చేశారా లేదా, ఏదైనా మిస్డ్ క్వశ్చన్ ఆర్ లైన్స్ డ్రా చేయడం, చెప్పాను కదా ప్రతి ఒక్క సెక్షన్ తర్వాత లైన్స్ డ్రా చేయడం, ఆన్సర్ తర్వాత లైన్ డ్రా చేయడం, అవి ఏమైనా మర్చిపోయారా, డయాగ్రామ్ ని బాక్స్ లో పెట్టుకోవడం. సో ఇవన్నీ లాస్ట్ ఫినిషింగ్ వర్క్ మనం లాస్ట్ 5 minutes లో చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుంది, ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ నుంచి 10 to 20% క్వశ్చన్స్ ఆర్ రిపీటెడ్. ఓకే, సో ఆ రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి మీరు ప్రీ ఫైనల్ పేపర్ ని ప్రిజర్వ్ చేసి అది ఫైనల్ ఎగ్జామ్ కి అంటే ముందు కూడా ఒకసారి వన్స్ ఆర్ ట్వైస్ రివైజ్ చేసి వెళ్ళాలన్నమాట. ఓకే, సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మంచిగా మీరు రాయాలి, నేను ఉన్నాను టు సపోర్ట్ యూ. మ్యారథాన్ లో మళ్ళీ కలుద్దాం. సో సండే రోజు, సాటర్డే రోజు ఏపీ స్టూడెంట్స్ కి మ్యారథాన్ అండ్ కొన్ని క్లాసెస్, లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ పేపర్, అలాగే చిన్న చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ నేను ఐ విల్ బి గివింగ్. అందుకే మీరు స్టే ట్యూన్డ్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అలాగే తెలంగాణ స్టూడెంట్స్ 23rd Feb కి ఎగ్జామ్ ఉంది బయో పేపర్ కాబట్టి 22nd రోజు ఒక మ్యారథాన్ ఉండకపోతుంది. కానీ దానికంటే ముందు నేను చిన్న చిన్న వీడియోస్ మీకు ఇలానే ఈ వీడియో లాగా 10 minutes 5 minutes వీడియో మీకు పెడతాను. ఆ వీడియో ఇంపార్టెంట్ టాప్ 10 క్వశ్చన్స్, టాప్ 20 క్వశ్చన్స్ అలానే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్, ఆల్ ది 10 చాప్టర్స్ 30 minutes లో లేకపోతే 15 minutes లో మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. సో తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ కి ఇంకా టైం లేదు, బట్ తర్వాత యూస్ఫుల్ గానే ఉంటుంది. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మీకు ఎలాగో యూస్ఫుల్ అవుతుంది, మీకు కావాలంటే నా కమెంట్ బాక్స్ లో ఒకసారి చెప్పండి. బాయ్, ఆల్ ది బెస్ట్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద మ్యారథాన్స్.